వాళ్ళు మనుషుల్ని చంపి శవాల మీద నుంచి బట్టలు, వెపన్స్, ఆర్నమెంట్స్ తీసుకుంటారు. వేరే ప్రాంతాల మీద రైడ్స్ చేసి కొల్లగొడతారు. ఆడవాళ్ళని ఎత్తుకొస్తారు, రేప్స్ చేస్తారు. ఏ వస్తువునైనా గోల్డ్ ప్రైస్ తో అంటే మనీతో కొనుక్కోవడం వీక్నెస్ గా భావిస్తారు. అలా కొన్న వాళ్ళని ఎగతాళి చేస్తారు. యుద్ధంలో గాని బలవంతంగా గాని చంపి గాని తీసుకున్న వస్తువుల్ని వాడుకోవడం గర్వంగా భావిస్తారు. దాన్ని ఐరన్ ప్రైస్ అంటారు. ఈ పద్ధతిని ఓల్డ్ వే అంటారు. బ్రౌన్ గార్డ్ తమను దోచుకోవడం, దౌర్జన్యాలు చేయడం కోసమే పుట్టించాడని ఐరన్ ఐలాండ్స్ కి చెందిన ఐరన్ బాన్ నమ్ముతారు. వీ డు నాట్ సౌ అని ప్రౌడ్ గా చెప్పుకుంటారు. పొలాలు దున్నడం గాని పంటలు పండించడం గాని వాళ్ళు చేయరు. ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిన వాటినే తింటారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైంలో ఐరన్ ఐలాండ్స్ కి లార్డ్ గా ఉన్న బేలాన్ గ్రేజాయ్ ఇలాగే ట్యాక్స్లు కట్టడానికి, ట్రీటీలకి, ట్రేడ్స్ కి ఒప్పుకోకపోవడంతో గ్రేజాయ్స్ రెబిలియన్ జరిగింది. అతని కొడుకు థియాన్ మాత్రం బోలెడు విలువలతో ఉండే స్టాక్స్ దగ్గర పెరగడంతో ఆ విలువలకి తమ ఐరన్ బాన్ పద్ధతులకి మధ్య నలిగాడు. ఇక అతని బాబాయ్ యోరాన్ మాత్రం తమ ఓల్డ్ వే కొంచెం మ్యాజిక్ ని, కన్నింగ్నెస్ ని, క్రూయల్టీని కలిపి ఆ కథలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా మారాడు. అతని కథ ఈ క్రింది వీడియోలో చూడండి.